మన ఇంటికి మనమే గృహలక్ష్మి అన్నపూర్ణాదేవి కాబట్టి ఈరోజు ఆరోగ్యలక్ష్మి అవతారం ఎత్తి మంచి తాజాగా ఒక అరటి పువ్వు తీసుకొచ్చాను. దీనిలో కొంచెం కొబ్బరేసి వండుకుంటే కూర చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. పదండి వండేసుకుందాం. అరటి పువ్వు లోపల ఈ మొగ్గల్ని ఏమంటారో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చేతికి కొంచెం ఆయిల్ రాసుకుని వీటన్నిటిని తీసేసుకుందాం, లేకపోతే చేతులు నల్లగా అయిపోతాయి. దీని లోపల దొంగ పోలీస్ అని గుర్తుందా? చిన్నప్పుడు తీసేవాళ్ళమి. ఈ రెండు ఉడకవు కాబట్టి ఈ రెండింటిని తీసేసుకుందాం. ఇప్పుడు ఫెదర్స్ కూడా మంచివే అంటున్నారు, కావాలంటే పప్పులో వేసుకోవచ్చు. పల్చటి మజ్జిగలో కొంచెం పసుపు ఉప్పు వేసుకుని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వెంటనే దీనిలో వేసేస్తే నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఒక్క పొంగు పొంగనిచ్చి దాన్ని వార్చి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనిలో ఒక చిప్ప కొబ్బరి, 10 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని పోపును దోరగా వేగనిచ్చి ఆవాలు చిట్పట్లు ఆడిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి చక్కగా కలిపేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అల్లం ఉన్నాయి కదా, అది వేసేద్దాం. దీనిలో కారం వేసుకోం. మనం వార్చుకున్న ఈ కొబ్బరి పువ్వు అంతా వేసేసి బాగా కలిపేసుకోండి. దీనిలో కావలసినంత ఐరన్ ఉంటుంది, లేడీస్కి చాలా మంచిది. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఈ ఆరోగ్యకరమైన కూరని తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.